నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ వ్యవహారము బీజేపీ పార్టీలో చిలికి పెద్ద గాలివాన లెక్క మారేటువంటి, పెద్ద తుఫాన్ లెక్క మారేటువంటి అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. అటు బండి సంజయ్ పట్టిన పట్టు విడుస్తలేడు. ఎలాగైనా సరే ఈటల రాజేందర్కు నోటీసులు ఇప్పియాలి, ఈటల రాజేందర్ని మ్యూట్ చేయాలన్నటువంటి ప్రయత్నం, చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఆయన. ఎవరు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు. అలాగే ఈటల రాజేందర్ కూడా ఏం తక్కువ లేడు. ఆయన కూడా ఏదైతే అదైంది, ఏడికైతే ఆడికైంది, ఇక తాడో పేడో తెలుసుకోవాల్సిందే. ఊకే ఏంది కథ, ఆయన ఎవరో ఏదో మాట్లాడితే మనం ఎందుకు పడాలి, మన నాయకత్వాన్ని ఆయన డిసైడ్ చేసేది ఏంది అని చెప్పేసి ఈటల రాజేందర్ గారు కూడా గట్టిగానే ఉన్నారు. ఆయన ప్రయత్నాలు ఆయన చాలా తీవ్రంగానే చేస్తూ ఉన్నాడు. సరే, బీజేపీ నుంచి నోటీసులు వస్తాయా, బీజేపీ నుంచి సస్పెన్షన్ వస్తుందా, ఏ రకంగా ఉండబోతుంది, బీజేపీ అధిష్టానం నుంచి ఎలాంటి చర్యలు ఉంటాయో దాన్ని బట్టి మనము ముందుకు పోదాము, ఏ రకంగా ముందుకు పోదామో ఆలోచన చేద్దామన్నటువంటి ప్రయత్నాలు కూడా ఆయన చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో ఇప్పటికే బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ ఎట్లా నడిచిందో పంచాయతీ మనం చూస్తూనే ఉన్నాం. ఒక 2 నిమిషాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్నగా బ్రీఫ్గా. బండి సంజయ్ గారు తన పుట్టినరోజు సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గానికి పోయి అక్కడ కొంతమంది 10th క్లాస్ విద్యార్థినులకు సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం చేసి సైకిళ్ళ పంపిణీ చేసిన ఆయన. బీజేపీ గుర్తు అయినటువంటి, మన టీడీపీ గుర్తు అయినటువంటి సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని చేసిండు ఆయన హుజురాబాద్లో, కరీంనగర్ జిల్లాలో. సో చేసి అక్కడ ఆ రోజు మీడియాతో మాట్లాడుకుంటూ, ఎంపీ ఎన్నికల్లో నా కోసము ఇక్కడ చక్కగా పనిచేయలేదు, ఎంపీ ఎన్నికల్లో నాకు తక్కువ ఓట్లు వేయించారు హుజురాబాద్ నియోజకవర్గం నుంచి, అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, కాబట్టి అలాంటి వాళ్ళకు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము టికెట్లు ఇయ్యము, వాళ్ళకు బీఫామ్లు ఇయ్యము, వాళ్ళ సంగతి నేను చూస్తానట్టుగా మన ఈటల రాజేందర్ని టార్గెట్ చేస్తూ, ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తూ, ఆయన పేరు ప్రస్తావించకుండా ఆయన అనుచరులకు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసిండు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు. దాంతో అప్పటికే లోపల నివురుగప్పిన నిప్పు లెక్క రాజుకుంటున్నటువంటి పంచాయతీ, కోల్డ్ వార్ లెక్క నడుస్తున్నటువంటి పంచాయతీ కరీంనగర్ జిల్లాలో అది కాస్త ఒకసారి విస్ఫోటనం లెక్క బయటకు వచ్చేసింది. దాంతో ఈటల రాజేందర్ వర్గం ఎవరైతే ఉన్నారో హుజురాబాద్లో వాళ్ళందరూ కూడా ఈటల రాజేందర్ దగ్గరికి వెళ్ళడము, ఏంది మా పరిస్థితి, ఆయన ఇట్లా అంటా ఉన్నాడు, మరి మేము ఎన్ని సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి మీతో పాటు బీజేపీలో జాయిన్ అయిపోయి మీ జెండా మోసి మీ వెనకాల ఉండి ఇప్పుడు ఆయన మాకు టికెట్లు ఇయ్యని అంటున్నాడు, మరి ఇన్ని రోజులు మేము కష్టం చేసేది దేనికోసము, మాకు టికెట్లు ఇవ్వకపోతే మేము ఎట్లా, మా పరిస్థితి ఏందని చెప్పేసి కొంతమంది ముఖ్య నాయకులు అందరూ కలిసి, ఓ 2-3 వేల మంది అందరు కలిసి అక్కడ షామీర్పేట దగ్గర ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఇంటికి వచ్చి ఆడ కలిసి మీటింగ్ పెట్టుకురు. ఆడ బహిరంగంగా మీటింగ్ పెట్టుకొని అక్కడ నుంచి ఈటల రాజేందర్ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు బండి సంజయ్కి. సైకో లెక్క బిహేవ్ చేస్తూ ఉన్నారు, పార్టీలో నువ్వెంత, నీ కథ ఎంత, కరీంనగర్ జిల్లాలో నువ్వెంత, నీ కథ ఎంత, నేను కరీంనగర్ జిల్లాకు 2 సార్లు అధ్యక్షునిగా పనిచేసిన, ప్రతి ఊరు నాకు అది ఉన్నది, సైకో లెక్క మెంటల్గా లెక్క బిహేవ్ చేస్తూ ఉన్నారు, నీతోనేంది నేను కొట్లాడేది, పెద్ద నాయకులతో కొట్లాడినా నీతో కొట్లాడడం ఏందన్నట్టుగా కొంత బండి సంజయ్కి సురుకు తగులుతట్టుగా గట్టిగానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు ఈటల రాజేందర్ గారు. ఇక దాంతో ఆ లొల్లి కాస్త పెద్దగా అయిపోయింది. బండి సంజయ్ ఇప్పుడు పోయి అధిష్టానం దగ్గర కూర్చొని ఒకటే మొర పెట్టుకుంటా ఉన్నాడు, మీరు ఈటల రాజేందర్ మీద చర్యలు తీసుకుంటారా తీసుకోరా, మీరు నోటీసులు ఇస్తారా ఇయ్యరా, ఆయనకి సస్పెండ్ చేస్తారా చెయ్యరా. సో ఈ అధిష్టానం కాళ్ళ మీద పడ్డంత పని చేస్తూ ఉన్నాడంట ఆయన. సో ఎట్టి పరిస్థితుల్లో ఈటల రాజేందర్కు నోటీసులన్నీ ఇవ్వాలి, లేకపోతే సస్పెండ్ అని వేయాలి, ఆయన మ్యూట్ అయిపోవాలి, ఆయన నాకు కొరకరాని కొయ్య లెక్క మారుతా ఉన్నాడు పార్టీలా, ఆయన నిన్నగాక మొన్న వచ్చి నన్నే డామినేట్ చేస్తా అంటే ఎట్లా. సో కాబట్టి బండి సంజయ్కి ఈటల రాజేందర్కి పోల్చుకున్నప్పుడు కూడా ఈటల రాజేందర్ స్టేట్ లీడర్, బండి సంజయ్ కరీంనగర్ లీడర్, ఎంత కాదన్నా. అదే బండి సంజయ్ వచ్చి నల్గొండలోనో లేకపోతే మహబూబ్నగర్లోనో ఇంకెక్కడో పోటీ చేస్తే డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. అదే ఈటల రాజేందర్ ఎక్కడ పోయినా ఉద్యమకారుడు కాబట్టి కొంత ఆ ప్రభావం ఉంటుంది, కమ్యూనిటీ బలంగా సపోర్ట్ చేస్తుంది, రకరకాలుగా ఉంటుంది. సో కాబట్టి ఈ మొత్తం నేపథ్యంలో బండి సంజయ్ తనకు పోటీదారుల కింద కౌంట్ చేస్తూ ఉన్నాడు ఈటల రాజేందర్ని. అందుకనే ఆయనని తొలగించుకోవాలనే ప్రయత్నం చాలా తీవ్రంగా చేస్తూ ఉన్నాడు. సో అందుకే దాంతోపాటు హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా ఎంపీ ఎన్నికలకు మన ఈటల రాజేందర్కి వచ్చిన ఓట్ల కంటే కూడా 10,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అయినా కానీ అబద్ధాల ఆరోపణలు చేసిండు, అయినా వాళ్ళు నిరూపించుకున్నా కానీ ఇది పెద్దగా రచన నడుస్తూ ఉంది. అయితే ఇదంతా ఈ మొత్తం చర్చ నేపథ్యంలో నిన్న ఢిల్లీలోని కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో ఎంపీలందరికీ విందు కార్యక్రమం ఏర్పాటు చేసిండు, ఒక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు. ఆ విందు కార్యక్రమానికి ఈటల రాజేందర్ పోయిండు, డీకే అరుణ పోయింది,
రఘునందన్ రావు పోయిండు, ధర్మపురి అరవింద్ పోయిండు, గోడం నగేష్ ఆదిలాబాద్ ఎంపీ. వీళ్ళందరూ పోయారు. మొత్తం 6 మంది ఎంపీలు అక్కడ కలిసిరు. 6 మంది ఎంపీలు అక్కడ కలిసి మాట్లాడుకున్నారు. ఇందులో 2 లేరు. ఎవరు? కిషన్ రెడ్డి లేడు, బండి సంజయ్ లేడు. 2 కీలకం, 2 కేంద్ర మంత్రులు వాళ్ళు లేరు. ఎంపీలు మాత్రం 6 ఎంపీలు ఉన్నారు ఆడ. ఈ 6 ఎంపీలు బయట నుంచి వచ్చిన వాళ్ళే, బీజేపీలో ఉన్న వాళ్ళు ఏం కాదు. ఒకసారి చరిత్రలు చూద్దాం ఏమైంది అనేది. కొండా విశ్వేశ్వరరెడ్డి బీఆర్ఎస్ పోయా, కాంగ్రెస్ పోయా, బీజేపీ ఇట్లా వచ్చిండు. ఇప్పటికైనా బీజేపీ అనేటువంటి మాట ఆయనకు ఇక బయటికి చెప్పుకుంటున్నాడు కానీ ఆయన ఇమడలేకపోతున్నాడు ఆ పార్టీలో. ధర్మపురి అరవింద్ 2014లోనే వచ్చిండు, 2019లో ఎంపీ అయ్యిండు, మళ్ళీ 2వసారి ఎంపీ అయ్యిండు. 2014 తర్వాత వచ్చిండు. 14 తర్వాత కొన్ని రోజులకు వచ్చిండు ఆయన బీజేపీలోకి. దాని తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిన ఈయన కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఆయన పీసీసీ అధ్యక్షుని కూడా పనిచేసిండు డి శ్రీనివాస్ గారు. సో కాబట్టి ధర్మపురి అరవింద్ కూడా బయట నుంచి వచ్చిన వ్యక్తే. ఇక రఘునందన్ రావు కూడా బయట నుంచి వచ్చిన వ్యక్తే. బీజేపీలోకి 2014లో వచ్చిండు ఆయన బీజేపీలోకి బయట నుంచి వచ్చిండు. డికే అరుణ గారు ఆమె కూడా బయట నుంచే వచ్చింది, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది ఆమె. ఈయన బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిండు. ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిండు. గోడం నగేష్ ఇక ఆయన 2 సార్లు గెలిచిండు, ఆయన కూడా బీజేపీగా. ఈయన పెద్ద కౌంట్ లేకపోయినా కానీ వీళ్ళు మాత్రం చాలా కీలకం. వీళ్ళందరూ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. అయితే ఈసారి రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ధర్మపురి అరవింద్ చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేసిండు, చాలా సీరియస్గా వర్కౌట్ చేసిండు. ఆయనకి ఈసారి అధ్యక్ష పదవి వస్తుందని చెప్పేసి చాలా సీరియస్గా నమ్మకం పెట్టుకున్నాడు. కానీ ఈయనకు రాలే. ఆయన ఎవరు? రామచంద్రరావుకు వచ్చింది. సార్ రామచంద్రరావుకు రావడంతో కొంత బండి సంజయ్ హ్యాపీగా ఉన్నాడు కానీ ఈ వర్గం ఎవరు కూడా హ్యాపీగా లేరు. ఎందుకంటే ఆయన ఒక్కటే అన్నటువంటి దాంట్లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. సో అట్లా ఆయన చాలా సీరియస్గా ట్రై చేసిండు. దాంతోపాటు ఈటల రాజేందరు ఒక నాయకుడి లెక్క నేను వచ్చిన ఇక్కడికి ఏదో ఓ ఎంపీ పదవి కోసం, ఎమ్మెల్యే పదవి కోసమో, ఆ చిన్న సీట్ కోసం నేను రాలేదు అని చెప్పేసి ఈయన చాలా తీవ్రంగా అది చేస్తూ ఉన్నాడు. ఇక్కడ వాస్తవానికి చూసుకున్నా కూడా ఇక్కడ రఘునందన్ రావు వల్ల దుబాక గెలిచింది, బీజేపీ వల్ల రఘునందన్ రావు ఎమ్మెల్యే కాలేదు అప్పుడు బై ఎలక్షన్లో. ఇప్పుడు ఎంపీ కూడా అంతే. దాంతోపాటు డీకే అరుణకు ఉన్నటువంటి ఇమేజ్ వల్లనే ఆడ ఆమె ఎంపీ గెలిచింది తప్ప బీజేపీకి ఉన్నటువంటి పవర్ కాదు అది. ఆడ బీజేపీ గెలిచినట్టు కాదు. డీకే అరుణకు ఉన్నటువంటి ఫేమ్, రాజకీయ అనుభవం, అక్కడ ఆమెకున్నటువంటి రాజకీయ పరిచయాలు, జనం ఆమెను గుర్తుపడతారు కాబట్టి అక్కడ ఆమె మహబూబ్నగర్కి వెళ్ళి ఎంపీ అయింది. ఈటల రాజేందర్ అయితే ఇక ఫక్తు కంప్లీట్గా బీజేపీ ఓటు బ్యాంక్ కాదు ఈటల రాజేందర్కి పడేది, కంప్లీట్గా ఈటల రాజేందర్ ఓటు బ్యాంకు. ఇక మొన్న ఎంపీ ఎన్నికల్లో కొంచెం అటు అయితే అయి ఉండొచ్చు. ఇక గోడం నగేష్ వీళ్ళది వేరు, వీళ్ళ పార్టీ గుర్తుపెట్టి గెలిచాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఆల్మోస్ట్ ఈయన కొంత వాళ్ళ నాయనకున్నటువంటి, వాళ్ళ తాతకున్నటువంటి పేరు అవిటితోటి కొంత ఆయనకున్నటువంటి దాంతో గెలిచిండు. కొంత బీజేపీ కూడా బలంగా పనిచేస్తుంది. అంటే చేవెళ్ళ అంటే రంగారెడ్డి ఉంటుంది కాబట్టి కొంత అర్బన్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంత ఆయనకు పనిచేసింది. సో ఇట్లా వీళ్ళందరూ నాన్ సంఘు నాయకులు అందరూ కూడా ఒక దగ్గరికి జమ అయ్యారు. అయితే ఈ మీటింగ్లో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య ఈటల రాజేందర్ గారు మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉన్నది. దాంతోపాటు మొన్న రామచంద్రరావు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో డీకే అరుణ గారు ఒక మాట మాట్లాడతారు. ఇంకా బీజేపీలో కొత్త పాత అనేటువంటి వేరియేషన్ చూపిస్తూ ఉన్నారు, ఆ వ్యత్యాసం చూపిస్తూ ఉన్నారు. ఆ వ్యత్యాసాన్ని చూపించకూడదు. మీరు కొత్త పాత చూపించడం వల్ల బీజేపీ కలిసి ముందుకు పోలేకపోతా ఉన్నది అని ఆమె కూడా చెప్పింది. అక్కడ వాస్తవానికి కూడా డీకే అరుణ వల్ల బీజేపీకి ప్లస్ కానీ బీజేపీ వల్ల డీకే అరుణకి ప్లస్ కాదు. మహబూబ్నగర్లో డీకే అరుణ కూడా వేరే వాళ్ళని పడితే మహబూబ్నగర్లో గెలవరు. ఎందుకంటే ఓటు బ్యాంక్ ఆమెది ఉంటుంది, బీజేపీది ఉండదు. ఇక్కడ కూడా అంతే. ఈటల రాజేందర్ ఓటు బ్యాంకు, రఘునందన్ రావు ఓటు బ్యాంకు, ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి ఓటు బ్యాంకు. ఇక్కడ బీజేపీ అడ్వాంటేజ్ మాత్రమే. జాతీయ స్థాయిలో మోడీ కొంత ప్రభావం పనిచేస్తుంది తప్ప ఇక్కడ స్థానికంగా మాత్రం ఈ నాయకుల వల్లనే అక్కడ పార్టీ గెలిచింది. ఇది వాస్తవం. కానీ బండి సంజయ్ అట్లా కాదు. బండి సంజయ్ ఇండివిజువల్గా పోటీ చేస్తే గెలవడు, పార్టీ గుర్తు మీదనే గెలుస్తాడు. వితౌట్ బీజేపీ బండి సంజయ్ నథింగ్. బండి సంజయ్ వేరే పార్టీ నుంచి పోటీ చేస్తాను, ఇంకెక్కడి నుంచి పోటీ చేస్తానో ఆయనకేం పెద్దగా వాడవు ఓట్లు. ప్లస్ ఆయన ఎంపీకి మాత్రమే గెలవగలుగుతాడు, ఎమ్మెల్యేకి గెలవలేడు. అలా 2 సార్లు ప్రూవ్ అయింది. సో కాబట్టి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. సో దానికి తోడు ఈటల రాజేందర్ గారు మొన్న ఆ మీటింగ్లో ఒక సీరియస్గా ఒక కామెంట్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఏది ఏమైనా ఈసారి మాత్రం వదిలిపెట్టేది లేదు, తాడో పేడో తేల్చుకోవాల్సిందే. వాళ్ళు నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేస్తే మాత్రం ఒక బలమైనటువంటి స్టెప్ వేయాలి. అంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి పోతాడా అనేటువంటి చర్చ బాగా నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలోకి పోతాడా అనేది. బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ అయినా పోతే,
కానీ మరి వాళ్ళు ఎట్లా ఆహ్వానిస్తారా ఆహ్వానించారనేది అక్కడ కేసీఆర్ మీద ఆయన అగ్రనాయకత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది. దాంతోపాటు ఈయన దానికంటే కూడా ఒక కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుంది, బేసిక్గా 2021లోనే పెట్టాల్సి ఉండే, అప్పుడు పెట్టకుండా తప్పు చేసినాము, ఇప్పుడు ఒక అవకాశం కూడా ఉన్నది, ఈయన ఒక బీసీ నాయకుడు కూడా ఒక కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుంది, అంటే బీఆర్ఎస్కి ఆల్టర్నేట్గా ఇంకొక పార్టీ పెడితే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా ఆ రకమైనటువంటి ఇండికేషన్స్ మన మీటింగ్లో ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. సో ఒకవేళ కనుక ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడితే అది ఏ రకంగా ఉండబోతా ఉన్నది అంటే ఉన్న పలంగా పెద్ద ప్రభావం చూపించకపోయినా రేపు భవిష్యత్తులో మాత్రము ఆయనకు మాత్రం ఒక అవకాశం వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం కోదండరాం పార్టీని చూసినాం. కోదండరాం పార్టీగా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఆయన గెలిపిస్తున్నారు. అదే కోదండరాం పార్టీగా లేకుండా అదే కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇక అందరు అనుకున్నట్టుగానే ఆయన మూలకు వాడేదురు, ఒక టికెట్ ఇద్దరు గెలిచిండు, ఓడిపోతేనే అసలు పట్టించుకోకపోదురు. ఆయన ఒక పార్టీగా ఉన్నాడు కాబట్టి ఆయన క్యాడర్ లేకపోయినా, తోక లేకపోయినా, ఈక లేకపోయినా ఆయన ఒక నాయకుడు లెక్క ట్రీట్ చేసి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రతి దగ్గర ఆయన కూర్చోబెడతా ఉన్నారు. ఎంఐఎం ఉన్నది, వాళ్ళు హైదరాబాద్ వరకే పరిమితం, 7 స్థానాలే గెలుస్తారు. గట్టి కొట్లాడితే ఇంకో స్థానం కూడా ఓడిపోతుంది. అది 6 నుంచి 7 మాత్రమే ఉంటాయి వాళ్ళు. కానీ వాళ్ళు ప్రభావం చూపించగలుగుతారు. అవే 6 కాంగ్రెస్ పార్టీలో ఉండి 6 తీసుకుంటే అందరు ఎమ్మెల్యే లెక్క ఆయన ఒకటి. కానీ ఒక పార్టీ దానికి ఒక 6-5 ఎమ్మెల్యేలు ఉంటే దాని బలం వేరు. ఈవెన్ టీడీపీ నుంచి బయటకు వచ్చినప్పుడు కేసీఆర్ ఎమ్మటి కూడా ఎంతమంది లేరు, గుప్పెటి మందే ఉన్నారు. ఒకవేళ అట్లా చూసుకుంటే ఆయన ఇప్పుడు ఇవాళ ఒక పెద్ద నాయకుడు, ఉద్యమ నాయకుడు, పార్టీ 2 సార్లు అధికారము, ఇదంతా కూడా ఉన్నది, ఏదైనా సాధ్యమవుతుంది. సో కాబట్టి ఈటల రాజేందర్ ఆ రకంగా కూడా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఒకవేళ పార్టీ పెడితే ఎలా ఉంటుంది, రేపు ఉన్న పలంగా 2029 ఎన్నికల్లో ప్రభావం చూపించకపోయినా లేకపోతే పెద్దగా సీట్లు రాకపోయినా ఆయన ఎట్లా గెలుస్తాడు, ఆయనతో పాటు ఇంకొక 2-3 స్థానాలు గెలిచినా కానీ, ఒక 4-5 స్థానాలు గెలిచినా కానీ కింగ్ మేకర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బీజేపీ బలంగా తయారవుతూ ఉన్నది. కొన్ని చోట్లల్లో పూర్తి స్థాయిలో లేకపోయినా ఓ 20-30 చోట్ల మాత్రం బలంగా పోటీ చేస్తుంది, బలంగా పోటీ ఇస్తుంది కూడా. మిగతా స్థానాలలో ఓటు చీల్చగలుగుతుంది. దాంతోపాటు బీఆర్ఎస్ చాలా బలంగా తయారైంది, ప్రతిపక్షంలోకి వచ్చినాక ఊహించనంత బలంగా తయారైంది. ఇప్పుడు ఎన్నికలు పెడితే ఆ పార్టీ ఈజీగా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. సర్వేలు కూడా గదే చెప్తా ఉన్నాయి. ఎక్కడైతే దక్షిణ తెలంగాణ బెల్ట్లో 42 స్థానాలు వచ్చినాయో వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా డ్యామేజ్ అయిందో ఆయా స్థానాల్లోనే సగానికి సగం పైగా సీట్లు వచ్చేటువంటి ఛాన్సెస్ కనపడతా ఉన్నాయి. ఇక ఉత్తర తెలంగాణలో దాని ఓటు అట్లనే పదిలంగా ఉన్నది, ఇంకా పెరిగేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. సో ఇటు కాంగ్రెస్ అధికార పార్టీ కాబట్టి నెక్స్ట్ కూడా కొంత బలంగానే ఉంటుంది. సో ఇటు ట్రయాంగిల్ ఫైట్లో ఈటల రాజేందర్ కనుక సపరేట్ పార్టీ పెడితే ఆయనకు కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడో ఒక దగ్గర కొన్ని మరీ బలంగా రాకపోయినా కానీ ఒక 5 నుంచి 10 స్థానాల్లో ఆయన బలంగా పోటీ చేసి గెలవగలిగే కెపాసిటీ ఉంది. కరీంనగర్ జిల్లాలో కావచ్చు, ఇటు మల్కాజ్గిరి ప్రాంతంలో కావచ్చు, ఇంకా కొన్ని చోట్లలో కావచ్చు. సో కాబట్టి ఒక పార్టీ పెడితే ఎలా ఉంటుంది, పార్టీ పెడితే ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి కూడా ఆలోచనలు చేస్తున్నట్టు కొంతమంది మేధావి వర్గంతో మాట్లాడుతున్నట్టు మనటి ఎంపీ మీటింగ్లో కూడా ఆ రకమైనటువంటి సూచన ఇండికేషన్స్ ఇచ్చినట్టుగా కనపడతాయి. ఆయన మాత్రం తగ్గలేదు ఎక్కడ కూడా. ఈటల రాజేందర్ ఏడ కూడా తగ్గలేదు. బండి సంజయ్కి భయపడో లేకపోతే ఇంకేదో భయపడే ఏదో అయిపోతారన్నటువంటి దాంట్లో మాత్రం ఆయన లేడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకవేళ కనుక ఈటల రాజేందర్ ధైర్యంగా స్టెప్ వేసి ముందుకోతే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఇంకొక పార్టీ పురుడు పోసుకోబోతా ఉంది. సో మరి చూడాలి ఎలా ఉండబోతుంది. ఇంకొకటి అడ్వాంటేజ్ కూడా ఉంది ఆయనకి, ఆయన బీసీ కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాల్లో బీసీ అనేటువంటి ఒక బలమైన సెంటిమెంట్ వచ్చింది. సరే బీసీ ఎజెండాతోనే రాకపోయినప్పటికీ, ఒక రాజకీయ పార్టీగానే వచ్చినప్పటికీ ఆయన బీసీ నాయకుడు కాబట్టి మిగతా పార్టీలతో పోల్చుకుంటే బీసీ అనేటువంటి ఫీల్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా కనపడతా ఉన్నాయి. ఏది ఏమైనా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటాడా లేకపోతే మళ్ళా టీ కప్పులో తుఫాన్ లెక్క అది అక్కడికక్కడికే సద్దుమణిపోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.